నేను కొత్తగా ప్రస్తుత రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీ ఆఫీస్లోకి కొత్తగా ఉద్యోగంలోకి చేరాను. అక్కడంతా అయోమయంగా ఉంది. అక్కడ ఆల్రెడీ సీనియర్ మోస్ట్ వర్కర్ని అడిగా, బాసు మన నాయకుడు టాయిలెట్లోకి వెళ్తున్నా, బెడ్రూమ్లోకి వెళ్తున్నా, చివరికి భోజనం చేస్తున్నా అటుపక్కన 50 మంది ఇటుపక్కన 50 మంది గనులు పెట్టుకొని కూర్చుంటున్నారేంటి అడిగా. అతను నా వైపు సీరియస్గా చూసి, అన్నకి Z+ కేటగిరీ సెంట్రల్ గవర్నమెంట్ నియమించింది, అన్న సెక్యూరిటీ లేనిదే బెడ్రూమ్లోకి కొడాడు, దయచేసి నోరు మూసుకో, ఇంకెప్పుడు ఇలా అడిగావంటే కదిరి నుంచి కొన్ని వస్తాయి, ఆలోచించుకో అన్నాడు. ఎందుకైనా మంచిదని